హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. చికెన్ చుక్క కూర రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారుగా ఎలా ఉందో, చాలా టెంప్టింగ్గా ఉంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. దీనికోసం ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ముందుగా చికెన్ అనేది నీట్గా కడిగేసి పెట్టుకున్నాను, ఒక హాఫ్ కేజీ. ఇప్పుడు దీనిలో కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి. అలాగే పచ్చిమిర్చి ఒకటి, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఆనియన్స్ వేస్తున్నాను. నేను కొంచెం క్వాంటిటీతో చేస్తాను కాబట్టి ఇవి సరిపోతాయి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మంచిగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే వేగంగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి కదా. ఇప్పుడు దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేస్తున్నాను నేను. క్వాంటిటీలు అనేవి మీకు నచ్చినట్లు తీసుకోవచ్చు. ఒక 2-3కి సరిపడేటట్టు తీసుకుంటే సరిపోతుంది చికెన్ అనేది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని చికెన్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకొని వాటర్ అంతా బయటకు వచ్చేసినంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ తేలుతుంది కదా, ఆ స్టేజ్ వరకు చూసారుగా, అలా 5-10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ స్టేజ్ వరకు మనం చికెన్ మంచిగా ఫ్రై చేసుకొని దానిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను రెడీమేడ్ది వేసేస్తున్నాను, మీరు చేసి వేసుకోండి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి రెడీగా పెట్టుకున్నటువంటి 2 టమాటా స్లైసెస్ వేసేసుకుంటున్నాను. 2 టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్స్ట్రా ఒక టమాటా యాడ్ చేసుకోవచ్చు. చూసారుగా టమాటా కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. మీరు మూత పెట్టిన మగ్గించుకోవచ్చు, అలా అయినా మగ్గిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు స్పైస్ అనేది. ఒకవేళ సరిపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి నేను. మీరు కూడా అవన్నీ యాడ్ చేసుకుంటే మసాలా పడితే యాడ్ చేసుకోవచ్చు, లేదా అలాగే ప్లెయిన్గా మనం తినేయచ్చు. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న సరిపోతుంది. టేస్ట్ అయితే ఏం మారదండి, ఎందుకంటే మనం చుక్కకూర వేస్తాం కదా, దాని టేస్ట్ దీన్ని కొంచెం డామినేట్ చేసేస్తుంది. ఇప్పుడు నేను చిన్న చికెన్ పీస్ తీసి చూసానండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని యాడ్ చేసుకుందాం. చుక్కకూరని చాలా శుభ్రంగా కడుక్కోవాలండి, మట్టి ఏం లేకుండా. నేనైతే 2 చుక్కకూర కట్టలు తీసుకున్నాను. మీకు కొంచెం పులుపు ఇంకా కావాలంటే 3 కట్టలు తీసుకోవచ్చు. ఇలా దీన్ని పీసెస్గా కట్ చేసి వేసేసుకున్నా సరిపోద్ది. ఆకులా తింటే కూడా బాగుంటుంది టేస్ట్. లేదా పేస్ట్లా కావాలన్నా మనం మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని వేసేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని శుభ్రంగా కలిపేసి మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. మధ్య మధ్యలో కావాలంటే కలుపుకోవచ్చు, అడుగు పట్టేస్తుంది కదా, ఇది స్టీల్ కళాయి కాబట్టి. చూసారుగా అలా మంచిగా మగ్గిపోయింది. ఇంకా ఒక 5-10 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుందనమాట, అక్కడ ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు. ఈ స్టేజ్లో మీకు ఉప్పు కారాలు ఏమైనా సరిపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. మొత్తం మగ్గిపోయి ఆయిల్ అనేది బయటకు తేలినంత వరకు మగ్గించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కొంచెం గ్రేవీ కావాలంటే గ్రేవీలో ఉంచుకోవచ్చు, లేదా ఫ్రైలా కావాలంటే ఇంకా దగ్గరికి మగ్గించేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంట్లో ఆకుకూరలు తినడానికి ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చికెన్తో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది రోటీస్లోకి, రైస్లోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. చూసారుగా కూర చాలా ఈజీగా ఒక 3-4 మినిట్స్లో అయిపోతుంది. మీరు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఇంకా మెత్తగా చికెన్ తినాలనుకున్న వాళ్ళకి. కాకపోతే ఈ వాటర్తోనే మొత్తం కుక్ అయిపోయిందండి, చికెన్లో ఉండే వాటర్తోనే. ఇప్పుడు దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. నేను ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను, దానిలోకి సర్వ్ చేసేసుకుందాం. సర్వ్ చేసేసుకొని ఇప్పుడు మనకు నచ్చిన రైస్తో కానీ రోటీస్తో కానీ దీన్ని మనం తీసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లలో చెప్పండి. చుక్కకూర ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆకుకూర తిన్నామనే ఫీలింగ్ అయితే ఉండదు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్తో మిక్స్ అయితే కొంచెం పుల్లగా బాగుంటుంది. ట్రై చేయండి. నేను ఇలా కొద్దిగా రైస్ తీసుకొని కొంచెం వేసుకొని తింటున్నాను. చూసారుగా ఎంత బాగుందో, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. అలా ఆకులుగా ఉన్నా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.